ఒక గ్రామంలో చిన్న ఇంట్లో మధుకర్ అనే అతను నివసిస్తూ ఉండేవాడు. అతను చెరుకు రసం తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. మధుకర్ చాలా నెమ్మదస్తుడు మరియు ఎక్కువ కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగినవాడు. ఒకరోజు మధుకర్ చెరుకు రసం తయారు చేసి అమ్ముతూ ఉండగా, ఆహా మధుకర్, నువ్వు భలే చెరుకు రసం తయారు చేస్తావయ్యా. అవును మధుకర్, నీ చేతిలో ఏదో మాయ ఉంది అంటూ చెరుకు రసం తాగుతూ మధుకర్ని అభినందిస్తూ ఉండేవారు. నాలో నిర్లక్ష్యం రాకుండా నా చెరుకు రసం గురించి అందరికీ తెలిసేలా ఇంకా చాలా మంచిగా రుచిగా ఉండేలా తయారు చేస్తూ ఉండాలి. అలా రోజు మరింత రుచికరంగా చెరుకు రసం తయారు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. అతను రోజురోజుకి బాగా రుచికరంగా చెరుకు రసం తయారు చేయడం వలన అతను తయారు చేసిన చెరుకు రసంకి ఆ ఊర్లో ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. ఒకరోజు మధుకర్ చీకటి పడినా దుకాణంలోనే ఉండి ఇంకా కొత్తగా చెరుకు రసాన్ని ఎలా తయారు చేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటాడు. రేపు ఈ రోజు తయారు చేసిన దానికన్నా ఇంకా చాలా బాగా తయారు చేయాలి అని అనుకుంటూ దుకాణాల్లో ఉండి చెరుకు రసం తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఊరిలో విహరిస్తున్న ఒక దేవత అటువైపు వెళ్తూ దాహంగా ఉండడంతో చెరుకు రసం దుకాణం తెరిచి ఉండడం చూస్తుంది. అక్కడ ఏదో చెరుకు రసం దుకాణం తెరిచింది. కనీసం చెరుకు రసం తాగైనా నా దాహాన్ని తీర్చుకోవాలి, కానీ నేను ఇలాగే వెళ్ళకూడదు అని అనుకుని దేవత ఒక అతనిలా మారి చెరుకు రసం తాగడానికి దుకాణం దగ్గరికి వెళ్తుంది. బాబూ, నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాస్ చెరుకు రసం తయారు చేసి ఇవ్వవా? అలాగే అండి అని చెప్పి చెరుకు రసం తయారు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అల్లం నిమ్మకాయ రెండూ కలిపి చెరుకు రసం తయారు చేసి ఇస్తాను, బాగుంటే ఆయనే చెప్తాడు కదా. ఒకవేళ బాగుంటే రేపు ఇలా తయారు చేసి అందరికీ అమ్మవచ్చు అని అనుకుని అల్లం నిమ్మకాయ రెండూ కలిపి చెరుకు రసం తయారు చేసి అతనికిస్తాడు. అతను చెరుకు రసం తాగి చాలా బాగుండడంతో మరొక గ్లాస్ తయారు చేసి ఇవ్వమని అడుగుతాడు. బాబూ, నువ్వు చాలా బాగా చెరుకు రసం తయారు చేసి ఇచ్చావు. నువ్వు ప్రతిరోజు ఈ సమయానికే దుకాణం తెరిచి ఉంచు, నేను వచ్చి చెరుకు రసం తాగి వెళ్తాను, కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి మధుకర్కి చెరుకు రసం రుచికరంగా తయారు చేసి ఇచ్చినందుకు ఒక సంచిని తీసి అతనికిస్తాడు. మధుకర్ ఆ సంచి తీసుకుని తెరిచి చూడగా దాని నిండా బంగారం ఉండడంతో చాలా సంతోషపడతాడు. రోజు ఈ సమయం వరకు దుకాణం తెరిచే ఉంచాలి, అప్పుడు చాలా డబ్బులు సంపాదించవచ్చు అలా అనుకుని ప్రతిరోజు దుకాణం అతను వచ్చి చెరుకు రసం తాగి వెళ్లే వరకు దుకాణాన్ని తెరిచే ఉంచేవాడు. అలా ఆ దేవత ఒక అతనిలాగా ప్రతిరోజు వచ్చి చెరుకు రసం తాగి బంగారం సంచిని ఇస్తూ ఉండేది. మధుకర్ ప్రతిరోజు ఉదయం ఎక్కువ కష్టపడి చెరుకు రసం తయారు చేసి అమ్మగా వచ్చే డబ్బుల కన్నా రాత్రి చెరుకు రసం తాగి అతను ఇచ్చే బంగారం ఎక్కువ ఖరీదు అవ్వడం వలన ఉదయం అంతా దుకాణం తెరిచి చెరుకు రసం అమ్మకుండా సాయంత్రం వచ్చి దుకాణం తెరవాలని నిర్ణయించుకుంటాడు. నేను ప్రతిరోజు ఉదయం చెరుకు రసం అమ్మి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి అతను వచ్చే సమయానికే దుకాణం తెరిచి అతనికి రుచికరంగా చెరుకు రసం తయారు చేసిస్తే చాలు. అతనిచ్చే బంగారంతో చాలా సంతోషంగా జీవించవచ్చు అని అనుకుని ప్రతిరోజు దుకాణం మధుకర్ అతను వచ్చే సమయానికి తెరుస్తూ ఉండేవాడు. అలా అతనిచ్చిన బంగారంతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు మధుకర్ ఉదయం తన స్నేహితుడిని కలుస్తాడు. ఏరా మధుకర్, నువ్వీ మధ్య దుకాణం తెరవట్లేదు? అదా, ఏం లేదు, ఎక్కువ వ్యాపారం జరగట్లేదు కదా, అందుకే దుకాణం తెరవట్లేదు. నేనిక మీదట ఉదయం దుకాణం తెరవాల్సిన అవసరం లేదు, నేను కాసేపు దుకాణం తెరిస్తే చాలు, రోజంతా సంపాదిస్తే వచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రతిరోజు రాత్రి అతను వచ్చే సమయానికి దుకాణం తెరిచి చెరుకు రసం తయారు చేసి ఇచ్చేవాడు. అలా కొన్ని రోజులకి అతను ప్రతిరోజు ఉదయాన్నే లేచి దుకాణం తెరవకపోవడంతో మనోహర్ యొక్క అలవాట్లన్నీ మారిపోతాయి.
కష్టపడి పని చేయడం అలవాటున్న అతను కష్టపడి పని చేయటమే మానేసి ఆనందంగా ఉంటాడు. ఒకరోజు రాత్రి మధుకర్ అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని లెక్కపెడుతూ అతను వచ్చే సమయానికి దుకాణం తెరవకుండా ఉంటాడు. అతను దుకాణానికి వచ్చి తెరిచి లేకపోవడం చూసి తిరిగి వెళ్లిపోతాడు. డబ్బులు లెక్క పెడుతూ ఉన్న మధుకర్కి ఒక్కసారిగా అతను గుర్తు వచ్చి సమయం చూడగా అతను వచ్చి వెళ్లే సమయం దాటిపోవడంతో చాలా బాధపడతాడు. అయ్యో, ఈ రోజు వచ్చే డబ్బుల్ని పోగొట్టుకున్నాను. రేపిలా జరగకుండా అతను వచ్చే సమయం కన్నా కొంచెం ముందే వెళ్లి దుకాణం తెరవాలి అని అనుకుని డబ్బులు సంపాదించలేదు అని ఆలోచిస్తూ ఆ రోజంతా నిద్రపోకుండా బాధపడుతూ మెలకువగానే ఉంటాడు. ఉదయం అయినా కూడా బాధపడుతూ నిద్రపోకుండా అలానే కూర్చునుంటాడు. ఈ రోజు రాత్రి అతనికి చెరుకు రసం తయారు చేసి అమ్ముని తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాను అని అనుకుని నిద్రపోకుండా అలాగే కూర్చునుంటాడు. అలా సాయంత్రానికి నిద్ర ఆపుకోలేకపోతాడు. అతను రావటానికి ఇంకా చాలా సమయం ఉందిగా, ఈలోపు నేను మంచిగా నిద్రపోయి లేస్తాను అని అనుకుని నిద్రపోతాడు. అలా అతను వచ్చే సమయం మర్చిపోయి చాలా సమయం నిద్రపోతూ ఉంటాడు. అతను చెరుకు రసం కొనడానికి దుకాణానికి వస్తే దుకాణం తెరిచి ఉండదు. ఈ దుకాణం అతని ఎందుకో ఈ మధ్య తెరవడం లేదు. నిన్న కూడా ఇలాగే చూసి తిరిగి వెళ్లిపోయాను. రేపటి నుంచి రాకపోవడమే మంచిది అని అనుకుని అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మధుకర్ నిద్రలేచి చూస్తే చాలా సమయం అవుతుంది. అయ్యో, ఈ రోజు కూడా దుకాణం తెరవలేకపోయాను. అతను వచ్చి చూసి తిరిగి వెళ్లిపోయి ఉంటాడు. మరుసటి రోజు ఏ విధంగా ఆటంకం రాకుండా జాగ్రత్త పడి అతను వచ్చే సమయానికల్లా దుకాణం తెరుస్తాడు. కాని ఎంత సమయం ఎదురు చూసినా అతను రానే రాడు. అలా కొన్ని రోజులు ఎదురు చూస్తాడు, కాని అతను రాడు. అతను రాకపోవడానికి కారణం నేనే. వరుసగా నేనే దుకాణం తెరవకపోవడం వల్ల అతను రావడమే మానేశాడు. నేను ప్రతిరోజు చెరుకు రసం అమ్మేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో నేను కష్టపడి పని చేయడమే మానేశాను. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతూ ఉన్నాయి. నేను రేపటి నుంచి ఉదయాన్నే లేచి దుకాణం తెరిచి చెరుకు రసం తయారు చేసి మళ్లీ అమ్మాలి, లేకపోతే ఇల్లు గడవడమే కష్టమవుతుంది అని అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచి మధుకర్ చెరుకు రసం తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. కాని మధ్యలో చాలా రోజులు కష్టపడి పని చేయకుండా ఉండడం వలన మళ్లీ కష్టపడి పని చేయటం తన వల్ల అయ్యేది కాదు. కాని తప్పనిసరిగా తను సంతోషంగా జీవిస్తూ ఉండాలి అంటే చెరుకు రసం మళ్లీ అమ్మాలి కాబట్టి కష్టపడి చెరుకు రసం తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి కష్టపడటం అలవాటుగా మారి తాను చేసింది తప్పని తెలుసుకుని చాలా తేలిగ్గా చెరుకు రసం తయారు చేసి అమ్ముతూ వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఇందులో నీతి ఏంటంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాల్సిన అవసరం లేకపోయినా ఎప్పుడూ మనం కష్టపడి పని చేయటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. కష్టపడి పని చేస్తూ ఉండడం వలన ఎప్పటికైనా మంచి స్థానంలో ఉంటాము. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడము.